రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కారు కావాలా బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని అన్నారు. బైపోల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. అలాగే కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ వాళ్ళంటే ఒకటి మాత్రం చేసిరు, ఒక కొత్త ఇల్లు కట్టలే, ఒక ఇటుక పెట్టలే, హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడుస్తలేరు రోడ్ల మీద. కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు. ఏం చేస్తుండు? గరీబోళ్ళ ఇండ్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుకాణం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు, ఒక పట్టా ఇచ్చింది లేదు. ఉన్న ఇల్లు గులగొట్టుట్లో మాత్రం ఫస్ట్ ఉన్నాడు, ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు. జూబ్లీహిల్స్ వాళ్ళు, షేక్పేట వాళ్ళు ఇవాళ మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోరు. మీకు కారు కావాలంటే టీఆర్ఎస్ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, గోపీనాథ్ భార్య మాగంటి సునీతమ్మ నిలబడ్డది, ఆమె గెలవాలి. ఇక మీ ఇంటికి బుల్డోజర్ రావాలి, హైడ్రా రావాలంటే మాత్రం పక్కా మీరేం చేయాలనో ఒక చేయండి. నేనేదో ఇది మిమ్మల్ని భయపెడతానికి చెప్తలేను, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఉన్న వాస్తవం ఏంది ఈరోజు అంటే, ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు, పేదవాళ్ళంటే గౌరవం లేదు. మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా, కాయిదాలు లేవా, పట్టి లేదు. ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లో నిన్నగాక మొన్న కూడా గొలగొట్టిరిపోయి గరీబోళ్ళు ఇళ్లలా వండుకునే అన్నంను తన్నుడు, వాళ్ళు పిలగాళ్ళు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు, వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు, ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు, రేకుల షెడ్లు గులగొట్టుడు, ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతల వాడిస్తున్నారు, ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు. అందుకే నేను అంటున్నా, మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది. ఇలా ఏం చేసినారా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఒకటి మాత్రం చేసిరు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కారు కావాలా బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని అన్నారు. బైపోల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు 10,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుందని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం అనేది ఊపందుకుని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారని చెప్పుకోవాలి. అయితే ఏదైతే బైపోల్లో గెలిచేందుకు ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంతకైనా తెగిస్తుందంటూ కూడా ఆయన చేసిన స్టేట్మెంట్స్ కానీ, అలాగే ఓటుకు 10,000 ఇచ్చి కూడా గెలిచేందుకు ప్రయత్నం చేస్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ప్రస్తుతం కొంత హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవాలి. అయితే ప్రజలకు చాలా క్లియర్ గానే చెప్పారు, ప్రజలకు కారు కావాలా లేకపోతే బుల్డోజర్ కావాలా అంటూ చేసిన వాక్యాలు అనేది ఇక్కడ ఏదైతే ఇటీవల కాలంలో హైడ్రా తీసుకొచ్చి కొంత అంటే భూమిని అక్రమంగా తీసుకున్నటువంటి, అక్రమంగా భూమిని కబ్జా చేసినటువంటి దానిపై ఏదైతే హైడ్రా బుల్డోజర్ తో కూల్చివేస్తుందో ఆ ఉద్దేశం వచ్చే విధంగా కేటీఆర్ చేసిన కామెంట్స్ అనేది కొంత ప్రస్తుత చర్చనీయాంశం అని చెప్పాలి. అయితే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తుంది, అంటే తెలివి వస్తుంది అనే విధంగా ఆయన చేసిన కామెంట్స్ అనేది ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం చూసుకుంటే కనుక ఇటు విశ్లేషకులు అయితే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అయితే పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. అంటే ఈ ఎన్నికలు అనగానే ఎందుకు డబ్బుతో ముడిపెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు, లేని ఆలోచనలు ప్రజలకు ఎందుకు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నాయకులు అంటూ కూడా తీవ్ర స్థాయిలో అటు విశ్లేషకులు అయితే రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అధికారికంగా కూడా కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఎటువంటి అంటే కామెంట్స్ దీనికి సంబంధించి దీనిపైన కూడా ఎలాంటి స్పందనలు రాలేదు. ఒకవేళ స్పందిస్తే ఎలా ఉంటది అనేది కొంత ఆసక్తితో నెలకొందని చెప్పుకోవాలి. ఇకపోతే కొంత ఏదైతే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. గతంలో మీరు చేసింది కూడా అంతే, గతంలో మీ ప్రభుత్వ పాలన కూడా ఇంతకన్నా దారుణాలకి తెగబడ్డారు మీరు అంతా అని చెప్పేసి కూడా ఆరోపణ చేసే ప్రయత్నం కూడా అటు కాంగ్రెస్ స్థానిక నేతలు ఎవరైతే వాళ్ళు చేసే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.